హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏమీ లేనివాడంటే ఎవరికైనా చులకనే కదండీ! అయ్యయ్యో! ఇప్పుడు ఏమైందని అలా అనుకుంటున్నావు అని అంటున్నారా? అది కాదండి. పొలం పనులు ఉన్న రోజులు మా ఆయన బావి కాడికెళ్ళి రోజు తడుస్తూ ఇంటికొస్తున్నారండి. పాపం అది చూడలేక ఎలాగోలా ఎట్టకేలకు ఒక రెయిన్ కోట్ తీసుకున్నానండి. మరీ కాస్ట్లీది అనుకోకండి. ఏదో 200, 300లో నాకున్నంతలో ఒక రెయిన్ కోట్ తీసుకున్నానండి. కానీ నా దరిద్రమో లేకపోతే ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి. వర్షాలు పడడమే ఆగిపోయింది. అటు పొలం నాటేయలేక కాలం గాక రైతులు ఆకాశానికెళ్ళి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నామండి. ఈ వర్షాలు ఆగిపోవడానికి కారణం నేను రెయిన్ కోట్ తీసుకోవడం వల్లనేమో అనిపిస్తుందండి. ఈ రెయిన్ కోట్ తీసుకోకపోయినా మా ఆయన తడుస్తూ ఇంటికొచ్చిన 4 రోజులు జ్వరంతోనే పడుకునేవాళ్ళు. మళ్ళీ లేసి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. హాయిగా వర్షాలు పడేవి, కాలం అయ్యేది, రైతన్నలు నాటేసుకొని సంతోషంగా జీవించేవాళ్ళండి. ఇప్పుడు కుండా కుండా కన్నీరు ఎందుకే అంటే కడవలో నీళ్లు తొణికినందుకు అన్నట్టుందండి నా పరిస్థితి.